వెల్కమ్ టు అన్యూస్. ఎప్పుడు కూడా క్లాస్లో ఎవరైనా అంటే అప్పటి వరకు మంచి మార్క్స్ వచ్చి ఎప్పుడు క్లాస్ టాపర్ ఫస్ట్ సెకండ్ వస్తాడు అన్నవాడికి మళ్ళీ అలాగే మార్క్స్ వచ్చాయనుకోండి, ఎవరు క్లాప్స్ కొడతాం, వావ్ అంటాం, బట్ ఎక్స్పెక్ట్ చేసిందే కదా అనుకుంటాం. బట్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో ఒక మూలం కూర్చొని వీడేంటి అనుకున్న లాంటి వాడు ఒకేసారి క్లాస్ ఫస్ట్ వస్తే అది ఒక పెద్ద సక్సెస్లా సెలబ్రేట్ చేస్తాం. అది తనకైనా సరే, లేదంటే క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా షాక్, ఆ సెలబ్రేషన్స్ ఒక రకంగా వస్తాయి. అదే క్లాస్ ఫస్ట్ అయినా. ఈ రోజు నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా శ్రేయ వాళ్ళ టీంకి అదే అయ్యింది. అక్కడ ఒక్క శ్రేయనే కాదు, శ్రేయ, దాలియా, మనీష్ వీళ్ళు ముగ్గురు పరిస్థితి కూడా ఒక రకంగా ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. తర్వాత ఈ రోజు జడ్జెస్, అసలు ఈ రోజు కాదండి, గత కొన్ని రోజుల నుంచి జడ్జెస్ ఎదుర్కొంటున్న అగ్ని పరీక్ష ఏంటి, అసలు నిజంగా ఆ ముగ్గురులోని ఒరిజినల్ జడ్జెస్ ఎవరు, ఫేక్ జడ్జ్ ఎవరు, దీని గురించి మాట్లాడితే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయకి అయితే ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి, చిన్న అమ్మాయి, 19 years అమ్మాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ తన ఏజ్కి తగ్గట్టుగా వీళ్ళందరితో కాంపిటీషన్ని గెలవలేకపోతుందో, తట్టుకోలేకపోతుందో. ఎందుకంటే తను చెప్పిన మాటల్లో కూడా అర్థమవుతుంది, నేను బయట చాలా యాక్టివ్గా ఉంటా, అన్నింట్లో కూడా ఇదవుతా, కానీ ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుంది, మా అమ్మకి చెప్పి అదే బాధపడ్డాను అని చెప్పి. సో ఈ కాంపిటీషన్ని తను తట్టుకోలేకపోతుంది అయి ఉండొచ్చు, లేదంటే చిన్నపిల్ల కదా అని వీళ్ళు చాలా తక్కువ ప్రయారిటీ ఇచ్చి పక్కన పెట్టాడు. లేదు అంటే అమ్మాయికి కొంచెం ఆ మెచ్యూరిటీ వైజ్ బయటకు సరిపోయినంత మెచ్యూరిటీ హౌస్లోకి ఇక్కడికి వచ్చాక సరిపోవట్లేదేమో, అది ఏవైనా రీజన్స్ అవి ఉండొచ్చు. మొత్తానికి అయితే అమ్మాయి కంప్రెస్ అయింది. మనం స్టార్టింగ్లో చూసినంతగా కాకుండా కొంచెం కనబడడం అయితే అలా 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 కనుమరుగైపోతుంది. సో నెక్స్ట్ దాలియా దగ్గర చూస్తే, దాలియా స్టార్టింగ్లో అమ్మాయి ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పి చాలా స్ట్రాంగ్, నేను కౌంటర్ అటాక్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేను ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పిన ఆమె పర్ఫార్మెన్స్ చూస్తే ఎప్పుడు కూడా మనకి పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తున్నారు అని మనం ఆలోచించగానే మన బ్రెయిన్లోకి కొంతమంది స్ట్రైక్ అవుతుంటారు. అలా దాలి ఎక్కడ కనపడలేదు, అంత పర్ఫామ్ చేస్తుంది కూడా లేదు. సో అమ్మాయి కూడా లైట్గా ఫేడ్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ మనీష్కి ఆల్రెడీ ఒక ఎల్లో కార్డు వచ్చింది. అది కాకుండా హై ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ అయిన మనీష్ గ్రాఫ్ ఇలా పడిపోయి మైనస్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి టీం గెలవడం అనేది, సో వాళ్ళ సెలబ్రేషన్స్ హైగా అవ్వడం నిజంగా గ్రేట్. వాళ్ళ సెలబ్రేషన్స్ అంత హై అవ్వడం. సో ఒక పక్క ఏంటంటే జడ్జెస్ వీళ్ళు ఎవరైనా కావాలని ఎంకరేజ్ చేశారు శ్రేయ వాళ్ళని అంటే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే శ్రేయ చిన్నపిల్లని కొంచెం తొత్తురపట్టు పడుతుందని కొంచెం జాగ్రత్తగా ఉందని చెప్పారు తప్ప ఎక్కడ కూడా స్పెషల్గా ఎంకరేజ్మెంట్ అయితే చేసింది లేదు. సో 100% ఆ బెలూన్ టాస్క్ అయితే నాకు నిజంగా ఆ బెలూన్ టాస్క్ నచ్చిందబ్బా. సో ఈ రోజు టాస్క్లన్నీ కూడా సెన్సిబుల్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే యాజ్ యూజువల్ ఎప్పుడులాగే కొంచెం డ్రాగ్ చేస్తున్నారు. 1 hour ఎలా అయినా సరే ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో. సో అది తప్ప ఈరోజు బెలూన్ టాస్క్ అయితే విన్నింగ్కి ఉండవలసినట్టుగానే కనిపించింది. ఆ సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళు విన్ అవుతారు అన్న దానికి లాజికల్గానే అనిపించింది. సో వెల్ డన్, వెల్ ప్లేయర్. ఈరోజు ప్రియా అనే విధానం కానీ, శ్రీజ కానీ వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్, అంటే వీళ్ళకి సీట్స్ కూడా కన్ఫర్మ్, బర్త్స్ కన్ఫర్మ్ అయిపోయా అంటే కన్ఫర్మ్ అని నాకైతే శ్రీజ అయితే కన్ఫర్మ్ చేస్తారు. శ్రీజ అన్ని విధాలుగా ఉంది, తర్వాత ఫైట్ చేస్తుంది, తర్వాత ఏదైనా మాట్లాడే విధానంలో కూడా లాజిక్స్ తీస్తుంది, తప్పో రైటా ముందు వెళ్ళిపోతుంది, తప్పో రైట్ ఏదో ఒకటి చేసేస్తుంది. దానివల్ల అయితే శ్రీజ కన్ఫర్మ్. ప్రియా కూడా తన సీట్ అయితే కన్ఫర్మ్ 100% అండి. నిన్న మొన్నటి వరకు కొంచెం అటు ఇటు ఆలోచించినా సరే ఇప్పుడైతే కన్ఫర్మ్గా తీసేసుకుంటారు. వీళ్ళు ఓట్స్ ప్రకారం తీసుకుంటారా 100% అనేది మనకి ఎప్పుడూ తెలియదు, కానీ వాళ్ళ ప్రకారం వాళ్ళు కూడా ఏం తీసుకోవాలని అనుకున్నప్పుడు ప్రియాని అయితే కన్ఫర్మ్. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లోని హరీష్ గారితో మాట్లాడే విషయం, పర్సనల్గా ఇది చీప్ అని చెప్పడం, ఆ తర్వాత శ్రీజాని నేను అలా చీప్ ఆటలు ఆడనని చెప్పేసి ఇలా మాట్లాడడం, ఇవి బిగ్ బాస్ హౌస్ కావాల్సిన మసాలా. ఆ మసాలా వాళ్ళకి ఒక్క ఏ యాంగిల్లో కనిపిస్తుందని అన్ని యాంగిల్ నుంచి పోక్ చేస్తూ ఉంటారు. సో ప్రియాలోని క్లాసిక్ యాంగిలే కాదు, మనుషుల్ని కొంచెం తక్కువగా చూసే యాటిట్యూడ్ కూడా ఉంది, కొంచెం ఉంది. సో ఈ మసాలా అయితే బిగ్ బాస్ హౌస్కి చాలా అవసరం. ఖచ్చితంగా శ్రీజాని, ప్రియాని అయితే కన్ఫర్మ్. ఇంకా మాస్క్ మ్యాన్ని తీసుకుంటారు. వీళ్ళ సీట్స్ అయితే నాకు తెలిసినంత వరకు 100% కన్ఫర్మ్ అండి. సో వీళ్ళు ఎటు తిప్పి చూసుకుంటున్నా సరే వీళ్ళు కన్ఫర్మ్. మిగతా వాళ్ళందరూ మేబీ ధాలియం కన్ఫర్మ్ చేసుకోవచ్చు నాకు ఇంతవరకు. మిగతా వాళ్ళందరూ అంటే వీళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఓట్ల ప్రకారం కదా అంటే, ఓట్ల ప్రకారం చేసిన బిగ్ బాస్ హౌస్లో మనం
కొన్ని అటు ఇటు అవుతాయని కూడా తెలుసు. ఆ విధంగా చూస్తే వీళ్ళు ముగ్గురు అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు. నాకు అనిపించింది, ఎన్ని సీజన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది. సో వీళ్ళు ముగ్గురు అయితే కన్ఫర్మ్గా ఉంటారు. దాని తర్వాత నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా జడ్జెస్కి ఎందుకు అగ్ని పరీక్ష అంటే దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి. చాలా చాలా ఎపిసోడ్స్లో ఏంటి, చాలా చాలా ఎపిసోడ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న కొంచెం చూస్తుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి కంటెస్టెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడము, లేదంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, ఇదే జరుగుతుంది. సో ఇందులోనే మనం ఇంకొక పాజిటివ్ యాంగిల్ కూడా చూస్తే, ఎస్పెషల్లీ నవదీప్ గురించి చెప్పుకుంటేనండి, నవదీప్ గురించి ఇక్కడ చెప్పుకుంటే నవదీప్లో ఒక 2 యాంగిల్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి, కంటెస్టెంట్స్ తో కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఇదేది చేస్తావు, అలా చేస్తావు, ఇది చేస్తావు, గట్టిగా అరుస్తూ ఉంటాడు. నాకు అలా అరుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నార్మల్ పీపుల్ ఇలా వచ్చి బిహేవ్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళకి ఇలా సెలక్షన్ ప్రాసెస్ పెడితే నవదీప్ వాళ్ళకి అంత రూడ్ గా బిహేవ్ చేస్తాడా? ఈవెన్ దో తను జడ్జి ప్లేస్ లో ఉన్నా సరే రూడ్ గా బిహేవ్ చేస్తాడా అంటే 100% కాదు. సో ఇది చాలా కొంచెం బాగా ఓవర్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నవదీప్లో ఉన్న ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, తను కంటెస్టెంట్స్ని షైన్ చేస్తున్నాడు. షైన్ అంటే, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఇలాగే మాట్లాడతారా, బిగ్ బాస్ హౌస్లో ఉండి బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి టాస్క్ వస్తే మీరు ఇలానే చేస్తారా, ఇలాగే మీరు ఫైట్ చేస్తారా, ఇలాంటి పాయింట్స్ పెట్టి మీరు డిస్కషన్స్ చేస్తారా, డిబేట్స్ చేస్తారా అని చెప్పి వాళ్ళల్లోని ఆ కొత్త పాయింట్, నెక్స్ట్ చెప్పే పాయింట్, వాళ్ళలోని కొత్త ఆలోచనని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళని ఆ విధంగా షైన్ చేస్తున్నాడు. కాస్త కోస్త ఇంకా మంచి మాట్లాడుతుందంటే బిందు మాధవి. కానీ సో డే 1 నుంచి ఇప్పటికీ కూడా అభిజిత్ లైక్ మనీష్ మాట. అంటే అభిజిత్ గ్రాఫ్ స్టార్టింగ్ లో సీజన్కి వచ్చినప్పుడు, అగ్ని పరీక్ష ఎపిసోడ్ సీజన్కి జడ్జి కింద సెలెక్ట్ అయినప్పుడు అభిజిత్ టోప్ తూరం అనుకుంటూ మొదలైన గ్రాఫ్ ఇలా పడిపోతూనే ఉంది. సో అభిజిత్ అనేది ఏం మాట్లాడుతున్నాడు, అసలు అభిజిత్ అనేది జడ్జి కింద ఉన్నాడా? అభిజిత్ ఏం మాట్లాడితే అడపా ఏదో 1-2 మాటలు తప్ప ఏం మాట్లాడలేదు. ఏ నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే నవదీప్కి. ఇంకొకటి, నేను ఎందుకు వీళ్ళకి అగ్ని పరీక్ష అంటున్నానంటే, జడ్జెస్కి నిజంగా మన నార్మల్ పీపుల్ కింద వచ్చింది కంటెస్టెంట్స్కి వాళ్ళకి సరైన పాయింట్స్ పెట్టడం తెలియట్లేదు, సరిగ్గా లాజికల్గా మాట్లాడడం తెలియట్లేదు. ఎక్కడైనా ఒకటి ఇక్కడ ఇలా క్వశ్చన్ ఇలాంటి అడగొచ్చు అంటే అడగాలని కూడా తెలియట్లేదు. వీళ్ళల్లో నుంచి వీళ్ళని షైన్ చేస్తూ వీళ్ళలోంచి టాప్ వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది నిజంగా వాళ్ళ ముందున్న అగ్ని పరీక్ష. సో ఇందులో అయితే ఆ అగ్ని పరీక్ష రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నవదీప్ భుజాల మీద అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. అది తను తీసుకువెళ్తున్నాడు, చేస్తున్నాడు కూడా. సో నాకైతే నవదీప్ చాలా నచ్చేశారు. అక్కడక్కడ రూడ్గా ఉన్నా సరే ఒక్కోసారి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, మాస్టర్ రూడ్గా ఉంటేనే స్టూడెంట్ షైన్ అవుతాడు. అది మనకు కొంచెం ఓవర్ అనిపించిన, ఇది రియాలిటీ షో కాబట్టి వాళ్ళు కూడా పెద్దవాళ్ళే కాబట్టి అది మనకి కొంచెం ఓవర్ అనిపించినా సరే వాళ్ళంతా వాళ్ళు పెట్టే పాయింట్స్లో మాత్రం అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ షైన్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఆ విధంగా చూస్తే మాత్రం నవదీప్ చేస్తుంది కరెక్టే అనిపిస్తుంది నాకు. సో ఇది నాకు అనిపించిందండి. అభిజిత్ అసలు ఏమి మాట్లాడలేదు, ఎందుకు అంత కామ్గా ఉండిపోతున్నాడు, తన పాయింట్ కూడా గట్టిగా ఎందుకు చెప్పట్లేదు. నవదీప్ లేకపోతే అసలు ఈ షో వేస్ట్. ఆ కాస్త వస్తున్న టీఆర్పీ కూడా నవదీప్ వల్ల వస్తుంది నాకు తెలిసినంత వరకు. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.